మర్యాదగా ఇక్కడ ఉండాలో వారికి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉండండి. సంఘంలో క్రమశిక్షణ లోపిస్తే ప్రార్థన దాహం పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో క్రమశిక్షణ లోపిస్తే ప్రార్థన దాహం పోతుంది. రెండోది, సంఘంలో ఒకరి మీద ఒకరికి గౌరవం పోతే ప్రార్థన మనస్సు లేకుండా పోతుంది. మూడవది, దేవుని చిత్తమేదో అదే భూమి మీద జరగాలి అనే కోరిక నీకు లేకపోయినా సరే నువ్వు ప్రార్థన చేయలేవు. కేవలం నీకు అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థనలు చేస్తావు. విచిత్రం ఏమిటంటే, ప్రార్థన మన అవసరతలు తీర్చుకునేది కాదు. ప్రార్థన దేవునితో మన సహవాసాన్ని, బంధాన్ని బలపరుచుకునేది. మనం దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. దేవునితో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అందుకు మన కోసం మనం, మన పరిస్థితులు, మన కష్టాల కోసం అడగకుండా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని బ్రతిమాలుతూ దేవుని వేడుకోవాలి. మీరు ఆయన చిత్తమును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి ఎక్కువగా కన్నీళ్లు గార్చి ప్రార్థించేవారైతే ఆయనే స్వయంగా మీ స్నేహితుడై మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తాడు.